అనుకోకుండా మొదలైన ప్రేమ ఎపిసోడ్ 2. ఆ ఒక్క ఫోన్ కాల్ మన జీవితాన్ని మార్చేది. ఎప్పుడూ పెద్ద సంఘటనలు కావు, కొన్నిసార్లు ఒక చిన్న ఫోన్ కాల్ కూడా చాలు. పెళ్ళికింకా 5 రోజులే ఉంది. మాధవి ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. కొత్త బట్టలు, బంధువుల సందడి, ఇంటి నిండా నవ్వులు. కానీ మాధవి మనసులో మాత్రం ఏదో తెలియని భయం. అప్పుడే ఆమె ఫోన్ మోగింది. తెలియని నెంబర్. కొద్దిసేపు ఆలోచించి కాల్ లిఫ్ట్ చేసింది. హలో. అవతల నుంచి ఒక మహిళ గొంతు. నువ్వేనా మాధవి? అవును, మీరెవరు? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత, నువ్వు పెళ్లి చేసుకోబోతున్న ఆదిత్య గురించి నీకంతా తెలుసా? మాధవి ఒక్కసారిగా షాక్ అయింది. ఏమైంది అని వణుకుతున్న గొంతుతో అడిగింది. ఆ మహిళ నెమ్మదిగా చెప్పింది. ఆదిత్య చాలా మంచి వ్యక్తి, కానీ అతని గతం గురించి నీకు చెప్పలేదనుకుంటా. ఆ ఒక్క మాట మాధవి గుండెల్లో గుబులు పుట్టించింది. ఏ గతం అని అడిగింది. కానీ ఆ మహిళ వెంటనే కాల్ కట్ చేసింది. మళ్ళీ ఎంత చేసినా ఆ నెంబర్ స్విచ్ ఆఫ్. ఆ రాత్రి మాధవికి నిద్ర పట్టలేదు. ఏమై ఉంటుందో? ఏదైనా నిజమేనా, లేదా ఎవరో కావాలని ఇలా చేశారా అనే ప్రశ్నలే. మరుసటి రోజు ఆమె ఒక్క నిర్ణయం తీసుకుంది. ఎవరినీ అడగకుండా నేరుగా ఆదిత్యతో మాట్లాడాలని అతనికి మెసేజ్ చేసింది. మీతో కొద్దిసేపు మాట్లాడాలి. ఆదిత్య వెంటనే రిప్లై ఇచ్చాడు. ఎక్కడికి రావాలి చెప్పండి. సాయంత్రం ఒక చిన్న కాఫీ షాప్లో ఇద్దరూ కలిశారు. మాధవి ముఖంలో నవ్వు లేదు. ఆదిత్య అది గమనించాడు. ఏమైంది అని మెల్లగా అడిగాడు. మాధవి జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఆ ఫోన్ కాల్ గురించి, ఆ మహిళ చెప్పిన మాటల గురించి, అంతా విన్న ఆదిత్య ఒక క్షణం కూడా కోపపడలేదు, నవ్వలేదు, భయపడలేదు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు. నువ్వు నన్ను నేరుగా అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మాట విని మాధవి ఆశ్చర్యపోయింది. ఆదిత్య కొనసాగించాడు. అవును, నాకు ఒక గతం ఉంది, కానీ అది ప్రేమ కథ కాదు, నా జీవితంలో జరిగిన ఒక బాధ అని చెప్పి లోతుగా ఊపిరి తీసుకున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. మాధవి మొదటిసారి ఆదిత్యలో ఒక బాధను చూసింది. ఆ బాధ ఏంటి? ఆదిత్య గతంలో అసలు ఏం జరిగింది? ఆ ఫోన్ చేసిన మహిళ ఎవరు? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ కూడా మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎపిసోడ్ 3లో మళ్ళీ కలుసుకుందాం.